మాధవి అత్తయ్య నన్ను అలా అడిగేసరికి నాలో కోరికలు ఉప్పొంగాయి. ఆపుకోలేక పడకగదిలోనే ఆమెను పరుపు మీదకు లాగాను. మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్ల అత్తయ్యను పూర్తిగా తృప్తి పరచలేకపోయాను. కాని అత్తయ్య మళ్ళీ నాకు ఒక ఊహించని ఆఫర్ ఇచ్చింది. రాత్రంతా ఇక్కడే ఉండు అని చెప్పింది. నేను మా గది దగ్గర చిన్న పని ఉంది అని చెప్పి అత్తయ్య నెంబర్ తీసుకుని బయలుదేరాను. నా గదికి వచ్చాను. మా స్నేహితులకు ఎవ్వరికీ ఈ విషయానికి చెప్పలేదు. నేను ఈరోజు రాత్రి స్నేహితుడి దగ్గరకు వెళ్తాను అని చెప్పాను. మా స్నేహితులు అసలు ఎందుకు అని కూడా అడగలేదు. నేను కాసేపు ఉండి వెళ్దాం అని అనుకున్నాను. అప్పుడే మాధవి అత్తయ్య నాకు కాల్ చేసింది. రాహుల్ వస్తున్నావు కదా, నీకోసం పాయసం చేశాను, వేడివేడిగా తిందాం అని చెప్పింది. త్వరగా నీ పని చూసుకొని వచ్చేయి అని చెప్పింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కోసం అత్తయ్య ఇంతలా చేస్తుందా? అత్తయ్యలో ఇన్ని కోరికలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు మా స్నేహితులు తినడానికి పిలిచారు. నేను వెళ్ళి కొంచెం తిన్నాను. అక్కడ నా కోసం తీయటి పాయసం ఎదురుచూస్తుంది అని అనుకుని వెంటనే మా స్నేహితులకు చెప్పి బయలుదేరిపోయాను. ఒకసారి అత్తయ్యకు కాల్ చేద్దాం అనుకుని అత్తయ్యకు కాల్ చేశాను. అత్తయ్య నేను బయలుదేరాను అని చెప్పాను. హా, సరే రాహుల్ త్వరగా రా అని చెప్పింది. నేను మాధవి అత్తయ్య గారి వీధి దగ్గరకు వెళ్లాను. వీధి చివర్లో ఆగి చూస్తున్నాను. వీధిలో చాలా సందడిగా ఉంది. అందరూ బయటనే ఉన్నారు. నేను మాధవి అత్తయ్యకు మళ్లీ ఫోన్ చేశాను. అత్తయ్య ఇక్కడ వీధి చివర్లో ఉన్నాను, చాలా మంది బయటనే ఉన్నారు అని చెప్పాను. ఏం పర్లేదు, నువ్వు డైరెక్ట్గా వచ్చాయి అని చెప్పింది. ఏమైనా అనుకుంటారేమో అత్తయ్య, నేను తర్వాత వస్తాలే అని చెప్పాను. రాహుల్, నువ్వు రా, ఎవరు ఏమి అనుకోరు, ఒకవేళ అనుకున్నా కూడా ఏం కాదులే అని చెప్పింది. సరే అని నేను బైక్ పైన ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోన్ నా చెవి దగ్గర పెట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తూ అత్తయ్య ఇంటి దగ్గరకు వెళ్లాను. వెంటనే గేటు తీసి లోపలికి వెళ్లాను. అత్తయ్య తలుపు తెరిచి పెట్టింది. నేను డైరెక్ట్గా లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టాను. అత్తయ్య అని పిలిచాను. వంటగదిలో నుంచి రా రాహుల్ అని పిలిచింది. నేను వంటగదిలోకి వెళ్లాను. అక్కడ అత్తయ్య నిలబడి ఉంది. తన ఎర్రటి చీర కొంచెం జారి భుజం మీదకు వచ్చింది. నన్ను చూడగానే సిగ్గుతో తల దించుకుంది. నేను వెళ్లి ఆమెను వెనుక నుంచి కౌగలించుకున్నాను. నా చేతులు ఆమె నడుముకు చుట్టాను. అత్తయ్య అలా నిలబడి ఉంటే ఆమె వంపులు నా శరీరాన్ని తాకుతున్నాయి. ఆ స్పర్శ నాలో మళ్లీ వేడిని రాజేసింది. నేను అలా చూడటాన్ని అత్తయ్య గమనించింది. నేను వెంటనే ఆమె మెడలో ముఖం దాచాను. ఏంటి రాహుల్, అలా చూస్తున్నావ్ అని నా చెవిలో మెల్లగా ఊదింది. నేను ఆమె చెవిని నా పెదాలతో తాకాను. అత్తయ్య, నీలో ఇన్ని కోరికలు ఉన్నాయా అని అడిగాను. చాలా కాలంగా ఉన్నవే రాహుల్, అవి నీకోసమే దాచుకున్నాను అని నా వైపు తిరిగి నా కళ్లలోకి చూస్తూ చెప్పింది. మీ వీధిలో ఎవరు ఏమి అనుకోరా అత్తయ్యా అని అడిగాను. ముందు వాళ్లకి నా గురించి తెలిస్తేనే కదా ఏమైనా అనుకోవడానికి. ఉదయాన్నే లేచి నా పనులు చూసుకుంటాను, మళ్ళీ సాయంత్రం వస్తాను. నా గురించి వాళ్లకు తెలీదు, వాళ్ల గురించి నాకు తెలీదు అని చెప్పింది. వీధిలో ఎవరు మిమ్మల్ని ప్రయత్నించలేదా అత్తయ్యా అని అడిగాను. కొందరు చూశారు కానీ నాకు ఎవ్వరూ నచ్చలేదు అని చెప్పింది. మరి నేను అంటే ఎందుకు అంత ఇష్టం అత్తయ్యా అని అడిగాను. నీ వయసు, నీ ఉత్సాహం నాకు నచ్చాయి. నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి అని నా బుగ్గను నిమిరింది. ముందు రోజు చూసినప్పుడు నువ్వు ఇంత దగ్గరగా ఉంటావు అనుకోలేదు అత్తయ్యా అని చెప్పాను. మొదట్లో ఎవరైనా అలానే ఉంటారు రాహుల్, కొంచెం పరిచయం పెంచుకున్నా తర్వాత చాలా దగ్గరవుతారు అని నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. అత్తయ్య నా వైపు వంగి నా పెదవుల మీద ముద్దు పెట్టింది. అది ఒక చిన్న స్పర్శే అయినా నాలో ఒక విధమైన ప్రకంపనలు మొదలయ్యాయి. ఆమె పెదవులు తేనెలా తీయగా ఉన్నాయి. నేను ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాను. మా పెదవులు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఆ ముద్దు ఎంతసేపు సాగిందో మాకు తెలియదు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టలేదు. అత్తయ్య నా జుట్టులోకి తన వేళ్లు దూర్చి మెల్లగా నిమురుతోంది. ఆ స్పర్శ నాకు ఎంతో హాయిగా ఉంది. కొద్దిసేపటికి మేం ఇద్దరం ఊపిరి తీసుకోవడానికి విడిపోయాం.
అత్తయ్య సిగ్గుతో నా భుజం మీద తల వాల్చింది. నేను ఆమెను అలాగే హత్తుకుని నిలబడ్డాను. ఆ నిశ్శబ్దంలో మా ఇద్దరి హృదయ స్పందనలు మాత్రమే వినిపిస్తున్నాయి. అప్పుడు అత్తయ్య నన్ను మెల్లగా తన చేతులు పట్టుకుని బాల్కనీలోకి తీసుకువెళ్ళింది. చల్లటి గాలి వీస్తోంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. దూరంగా కొన్ని వీధి లైట్లు మెరుస్తున్నాయి. అత్తయ్య నా కళ్లలోకి చూస్తూ మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. రాహుల్, నాకు తెలుసు ఇది తప్పు అని. కానీ నా మనసు నీ వైపు లాగుతోంది. నిన్ను చూసినప్పటి నుండి నాలో ఏదో తెలియని కోరిక మొదలైంది. నా జీవితంలో ఎప్పుడూ ఇలా అనిపించలేదు అంది బాధగా. నేను ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాను. అత్తయ్య, నా పరిస్థితి కూడా అంతే. మిమ్మల్ని చూసిన క్షణం నుండి నేను కూడా మారిపోయాను. మీ పక్కన ఉండాలని, మిమ్మల్ని ప్రేమించాలని ఉంది అన్నాను నేను నిజాయితీగా. అత్తయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు భయంగా ఉంది రాహుల్. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే అంది ఆందోళనగా. నేను మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టను అత్తయ్యా. మీ ఇష్టం లేకుండా ఏమీ చేయను అని ఆమెకు భరోసా ఇచ్చాను. అత్తయ్య నా వైపు మరింత దగ్గరగా వచ్చింది. తన చేతులు నా ముఖాన్ని తాకాయి. నాకు నువ్వంటే చాలా ఇష్టం రాహుల్ అని మెల్లగా అంది. ఆ క్షణంలో ఇద్దరం ఒకరినొకరు ఆపుకోలేకపోయాం. బాల్కనీలోనే చల్లటి గాలిలో మా పెదవులు కలిశాయి. అది ఒక సుదీర్ఘమైన, మధురమైన ముద్దు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయాం. మా ఇద్దరి శరీరాలు ఒకదానికొకటి దగ్గరయ్యాయి. అత్తయ్య నా ఛాతిపై తల వాల్చింది. నేను ఆమె జుట్టులోకి నా వేళ్లు దూర్చి నిమురుతున్నాను. కొద్దిసేపటికి విడిపోయాం. అత్తయ్య సిగ్గుతో నా భుజం మీద తల దాచుకుంది. లోపలికి వెళ్దాం రాహుల్, చల్లగా ఉంది అంది మెల్లగా. ఇద్దరం మళ్లీ పడకగదిలోకి వెళ్ళాం. అక్కడ మంచం మీద కూర్చున్నాం. అత్తయ్య నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఈ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి రాహుల్ అంది కళ్లల్లో ప్రేమ నింపుకుని. నాకు కూడా అత్తయ్య అన్నాను నేను. ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మనసుల్లో ఉన్న భయాలు, కోరికలు ఒకరితో ఒకరు పంచుకున్నాం. ఒకరికొకరు అండగా ఉంటామని ప్రామిస్ చేసుకున్నాం. ఆ రాత్రి మా మధ్య శారీరక సంబంధం జరగకపోయినా మా బంధం మరింత బలపడింది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఇద్దరం పూర్తిగా అంగీకరించాం. తెల్లారే వరకు అలాగే ఒకరినొకరు హత్తుకుని పడుకున్నాం. ఉదయం లేచిన తర్వాత అత్తయ్య ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపించింది. థాంక్స్ రాహుల్ అంది నవ్వుతూ. థాంక్స్ చెప్పాల్సింది నేను అత్తయ్యా అన్నాను నేను. ఆ రోజు నుండి మా జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రహస్యంగా కలుసుకుంటూ, ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదిస్తూ మా బంధాన్ని కొనసాగించాం.